దాదాపుగా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత 4 నెలలుగా ఎలక్షన్లో ఏదైతే అబద్ధాలు మొదలుపెట్టిండ్రో ఆ అబద్ధాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. చాలా దురదృష్టం. వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు కానీ తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం గత 6 నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, నేను కూడా వెంటనే చేవెళ్ళ ప్రాంతం కానీ పరిగి ప్రాంతం కానీ వెళ్ళి ఆ రాత్రి వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం. 151 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది. రెండోసారి మళ్ళా నష్టం జరిగితే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే, నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు, రామాపురం కానీ మిగతా గ్రామాలకు వెళ్తే ఈయాటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడ కలిసిండ్రు, పరిశీలించిండ్రు, వారితో పాటు జత అయినరు. అక్కడి నుంచి వెళ్ళి ఒక మధుర నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు కానీ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ప్రాంతం కానీ, వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతం కానీ, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇవాళ పంట నష్టం జరిగినట్లయితే మొక్కజొన్నకు 3,333 మాత్రమే ఉన్నది ఎకరానికి, వరికి 5,600 రూపాయలు మాత్రమే ఉన్నది. మిగతా పంటలకు పండ్ల తోటలకు కానీ 6,500 7,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఇవన్నీ అరకొరగా ఉన్నాయి. దీని అన్నింటినీ కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి వారి సమక్షంలోనే, తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని 10,000కు పెంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు. ఆనాడు జీవో నెంబర్ 14 ద్వారా 151 కోట్లు రిలీజ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకో మాట మాట్లాడిండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అసలు అంచనానే వేయలేదు గత ప్రభుత్వం తీరు అట్లా ఉందని. ఆనాడు 23 మార్చి నుంచి 27 ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా 3,000 గ్రామాలలో 2,75,000 మంది 79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసిండ్రు గత ప్రభుత్వం. అంచనా వేయడం కాదు, జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడినరు. 304 అంటే 3,04,000 ఎకరాలకు నష్టం జరిగితే 10,000 రూపాయలు చొప్పున 304 కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 19ని
జీవో నెంబర్ 19ని ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 19 ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఓ ఇస్తేనే తొందరగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు మరలా ఒకటి వ్యవసాయ శాఖ ఇచ్చింది. అట్లనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జీవో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావలసిన అంచనా వేసిండ్రు, కావలసిన జీవోలు ఇచ్చిండ్రు, కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. రెండో విడత పైసలు ఇస్తున్నప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసిండ్రు. ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని. మీరు పోకుండా పరిశీలించకుండా రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. దయచేసి 2 లక్షల ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది. నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి, వెంటనే బీఆర్ఓ రిలీజ్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఉండండి. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2602 రైతు వేదికలు మేమే నిర్మించినాం. 2602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం. దానికి సంబంధించిన యాప్, క్రాప్ బుకింగ్ యాప్ని కూడా మేమే చేసినాం. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం, మనుషుల్ని ఇచ్చినాం. ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే చేపిస్తాం. ఇలా ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు. గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి మనుషులు ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాత్రం సరైంది కాదు. అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసినాం, రైతులకు కావాల్సిన అన్నీ చేసినాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా క్రాప్ బుకింగ్ చేసి నష్టాన్ని ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు ఇంకో మాట మాట్లాడారు, రైతు బంధు ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా ఇయ్యలే, ఖజానా ఖాళీ అయిపోయింది, పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, లంక మీదలు ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అయింది అంటున్నారు. రైతు బంధు కోసం 7 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం రెండోసారి 7 విడతలుగా 75,000 కోట్లు ఇచ్చినాం. అది రైతులందరూ అనుభవంలో ఉన్నది, వాళ్ళ యొక్క అకౌంట్లోకి వచ్చింది, వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఈ యొక్క 8వ విడతకు సంబంధించిన డబ్బులు 7,500 కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంకులో వేస్తే వాటిని వెయ్యనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోయినాయో మీకు తెలుసు. మీ మంత్రివర్గంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు. ఏ కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిండ్రో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే, ఖాళీ ఖజానా కాదు, 7,500 కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకుల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున బంద్ చేసింది మీరు, వాడుకున్నది మీరు, లబ్ధి పొందింది మీరు, రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు. ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు గత 3 నెలలుగా 100 రోజుల్లో 16,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు కదా, 7,500 కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా, 24,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినరు? కాబట్టి వెంటనే రైతు బంధుని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది పక్కన పెట్టండి. ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఇంకో మాట మాట్లాడిండ్రు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారు ఉన్న ఫోటోనే, వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు,